కళ్యాణ్ ఇలా చేశాడని తెలిసిన వెంటనే నువ్వు ఫోన్ చేస్తే మేము వచ్చి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడేవాళ్ళం, కన్విన్స్ చేసేవాళ్ళం. నేను వెళ్ళి పెళ్లి ఆపుతాను సృజన్. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమన్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణ స్వం మాధవ స్వాహ, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం రామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షజాయ నమః. మయూరి, ఏంటి శశి? కళ్యాణ మండపానికి వచ్చినప్పటి నుంచి నువ్వేదో సీరియస్గా ఆలోచిస్తున్నావు. ఓ సీక్రెట్ తెలిసిపోయింది శశి. సీక్రెటా? ఏంటది? అది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. ఆ? ఏంటి నువ్వు చెప్పేది? ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమార్వేల ముఖంభూ తంబుదావో. రేయ్, వాడి నోటి ప్లాస్టర్ తీయండ్రా. సరోజా, సరోజా, ఏమయ్యా, 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 అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఈ చిన్నబ్బాయి మనల్ని కిడ్నాప్ చేసాడే. చిన్నబ్బాయి, అసలు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? అరే, అవన్నీ నీకెందుకు అంకుల్? మీ వాడి పెళ్లి లైవ్ లో చూపిస్తున్నాను కదా, చూడండి. మమ్మల్ని కిడ్నాప్ చేస్తే పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నావు? అరే అంకుల్, మీకు అసలు కథ తెలియదు కదా. మీ కళ్యాణ్ అలివేణిల పెళ్ళవుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ అదంతా కృష్ణవేణి ఆడుతున్న నాటకం. కృష్ణవేణి ఆడుతున్న ఈ నాటకంలో మీ కొడుకుది కేవలం పెళ్లికొడుకు వేషమే. అది ఉత్తుత్తి పెళ్లికొడుకు వేషం అంకుల్, చూడండి. అసలు ఆ సీక్రెట్ ఏంటో చెప్పు మయూరి. రండి చెప్తాను. ఏంటి మయూరి నువ్వు చెప్పేది? అవును శశి, జరిగేది అరవింద్ అంజలిల పెళ్లి కాదు, అలివేణి అరవిందుల పెళ్లి. అవును, అసలు నీకు ఈ విషయం ఎలా తెలుసు? నేను టిఫిన్ చేయడానికి ముందు వంశీ రూమ్లోకి వెళ్ళాను. వంశీ, వంశీ అలివేణి అరవిందుల పెయింటింగ్ వేశాడు. డియర్,
మై గాడ్, అసలేం జరుగుతోంది? అరవింద్ అలివేణిల పెళ్ళైతే మరి అంజలి పెళ్ళెవరితో? కళ్యాణ్తోనా? ఈ పెయింటింగ్ ఇప్పుడు నీట్గా ప్యాక్ చేస్తాను. అలివేణి అరవిందుల పిలవగానే కళ్యాణ మండపంలో ఈ పెయింటింగ్ గిఫ్ట్గా ఇవ్వమని కృష్ణవేణి చెప్పింది. ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. నాకే ఇంకా క్లారిటీ రాలేదు, నీకేం చెప్పను? అంటే అరవింద్ పెళ్లి అలివేణితోనే అంటావా? ఆ రోజు అరవింద్ లవ్ లెటర్ రాసింది అలివేణికే, నో డౌట్. అంతేకాదు, నిన్న రాత్రి చంద్రకళ పెళ్లి సీక్రెట్ చెప్తాను అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. సో ఈ పెళ్లిలో ఏదో సీక్రెట్ ఉందనిపిస్తోంది. కన్ఫర్మ్ చేసి. చంద్రకళ చెప్పాలనుకుంది ఇదే సీక్రెట్ ఏమో. అమ్మో, ఆ చంద్రకళని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదారి ఇదినట్టే. సరే, ఇప్పుడు వెళ్ళి పెళ్లి సీక్రెట్ చెప్పమని నైస్గా అడుగు. అమ్మో, దాని జోలికి అస్సలు వెళ్ళొద్దు. దాన్ని నైస్గా అడిగినా అది నైఫ్తో కోసేస్తుంది. వద్దు. ఇప్పుడు పెళ్లి జరిగేది అలివేణి అరవిందులక, కళ్యాణ్ అంజలిలక అనేది మనకి క్లారిటీ ఉండాలి కదా. ఈ డౌట్ ఏదో అంజలిని అడిగితే? గుడ్ ఐడియా. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షే పంచమ్యాం భృగువాసరే శుభమాసరే శుభనక్షత్రే శుభజాగే శుభకరణే. తను ఉత్తుత్తి పెళ్లి కొడుకని కళ్యాణ్కు తెలుసుంటుందిలే. అంజలిని పట్టుకోవడం కోసం ఇదంతా వదిన ఆడుతున్న పెళ్లి నాటకం కదా. కళ్యాణ మండపానికి వెళ్లి తాళి కట్టే ముందే పెళ్లి ఆపితే లక్ష్మీనారాయణ గారు ఏమనుకుంటారు? ఆ మోసగాడ కళ్యాణ్తో అలివేణి పెళ్లి జరిగితే దాని జీవితం సర్వనాశనం అయిపోయినట్టే కదమ్మా. మామ్ వచ్చింది. అమ్మా కృష్ణవేణి, నా అంజలి ఎక్కడమ్మా? నా కూతురు రాత్రి ఊర్లోకి వచ్చిందన్నా. అసలు బతికుందో లేదోనని తల్లడిల్లిపోతుంటే నన్ను కలవడానికి వచ్చిందని స్వీట్ న్యూస్ చెప్పావు. నా బిడ్డని ఎలాగైనా వెతికి నాకు అప్పగిస్తానని చేతిలో చేసి నాకు మాటివ్వమ్మా. పెళ్లి మండపానికి వెళ్ళడానికి ముందే నా బిడ్డని నాకు చూపిస్తానన్నా. నీ మాట మీద నమ్మకంతో ఆ ఫ్రాడ్ అంజలిని వదిలేశాను. ఓ గాడ్, నా రూపంలో ఉన్న అంజలి ఫ్రాడ్ అని మామ్కి ముందే తెలుసు. కానీ నువ్విప్పుడేం మాట్లాడటం లేదు. నాకు ఏదో ఒకటి చెప్పమ్మా. అంటే అందరూ పెళ్లి మండపానికి వెళ్ళిపోయారు, నువ్వొక్కదానివే ఇక్కడున్నావు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలీదమ్మా. బట్ నా బిడ్డ గురించి నువ్వు క్లారిటీగా చెప్పాలి.
ఏంటమ్మా మాట్లాడో? నాకు కొంచెం టైం కావాలి. మీ డాక్టర్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ రాత్రి ఊర్లోకి వచ్చిన విషయం నిజమే. తను తెల్లారే లోపు నా దగ్గరికి వస్తుందనుకున్నాను. ఇవన్నీ ఎందుకమ్మా నాకు? నా బిడ్డ నాకు కావాలి. సృజన్ అసలేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎస్కేప్ అవుతూ మాట్లాడుతున్నావు. అలాగని నేను కామ్గా ఉంటాననుకోకు. పెళ్లి మండపానికి వెళ్ళి ఆ ఫ్రాడ్ అంజలినే అడుగుతాను. నా బిడ్డ ఎక్కడుందో చెప్పిందా ఓకే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆంటీ, పెళ్లిలో గొడవ చేయకండి ప్లీజ్. నేను పెళ్లి గురించి ఆలోచించను. నాకు నా బిడ్డ కావాలి, దట్స్ ఆల్. ఆంటీ 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 द्वारा श्री परमेश्वर मुद्दिश्याम परमेश्वर प्रीत्यर्थम स्वाभ्याम शुभे मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः కృష్ణవేణి గారికి అమ్మా నాన్న కిడ్నాప్ అయిన విషయం తెలిసేలా మెసేజ్ పెట్టాల్సిందే. అమ్మా నాన్నలకు హాని ఉందన్న టెన్షన్లో ఏది చేయలేకపోతున్నాను. अस्मिन् कल्याण मण्डपेऽस्मिन् वर्तमाने व्यवहारिकान्द्रमानेन धर्मिकनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे पञ्चम्यां ఏంటి? ఇంతకీ పెళ్లి జరిగేది ఎవరెవరికి? అవును, ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావు, అయినా క్లారిటీ లేదు. కన్ఫ్యూజన్ ప్లస్ టెన్షన్తో బాడీ మొత్తం షివరింగ్ అయిపోతుంది. వదిన వాళ్ళు రావాలి కదా. అసలు అక్కా బావ కూడా తెలియకుండా కృష్ణవేణియే అరవింద్ అలవేణిల పెళ్లి జరిపిస్తుందేమో. కృష్ణవేణి ఎంతకైనా తెగిస్తుంది. అక్కా చెల్లెలు ఎంతో అదృష్టవంతురాళ్ళు. ఏంటి అదృష్టం? ఆ? అలివేణి మన ఇంటి కోడలు అవ్వదు. నేను అస్సలు ఒప్పుకోను. గాడిద అరుపులకు విలువే ఉంది మయూరే. నా ఉద్దేశం నువ్వు గాడిదవని కాదు. అంటే అది అసలు మన అరవింద్ ప్రేమించింది అంజలినైతే కేవలం కృష్ణవేణి మాట మీద అలివేణిని పెళ్ళెలా చేసుకుంటాడు మయూరి? మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది శశి. कल्याणांगत्वेन श्री महागणाधिपति पूजांतगरस्य गणानां गणपति कुमारः कविं कवीनामस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद श्री महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि पादयो पाद्यं समर्पयामि. బాబు కళ్యాణ్, అంకుల్, మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు. అదే పెళ్లి మంటపానికి ఇంకా రాలేదే అని. అదే నేను ఆలోచిస్తున్నాను అంకుల్. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అంకుల్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాబు. వస్తారులే అంకుల్, మీరేం కంగారు పడకండి. ఆ, సరే బాబు. భగవంతుడా, క్షణక్షణ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. లక్ష్మి, ఏందయ్యా? నేను కోటి వాళ్ళని తీసుకొస్తాను,
మీరు తీసుకురావడం ఏందయ్యా? ఆ, ఇంతవరకు వాళ్ళిద్దరూ రాలేదు లక్ష్మి. వచ్చారనుకున్నానే. లేదు లక్ష్మి, నా వల్ల పొరపాటు జరిగింది. రత్నప్రభ గారి కుటుంబంతో కలిసి విడిదింట్లో సంబరాల్లో మునిగిపోయి కోటి వాళ్ళని పట్టించుకోలేదు లక్ష్మి. కోటి దంపతులు మనకు వియ్యంకులు. వాళ్ళకిచ్చే మర్యాదల్లో కాస్త తేడా జరిగింది లక్ష్మి. అందుకే నేను స్వయంగా ఇంటికి వెళ్ళి వెంట తీసుకొస్తాను లక్ష్మి. సరేనయ్యా, త్వరగా వెళ్ళిరండి. అలాగే లక్ష్మి. సత్యం గోప్తేర్భించామి అమృతమస్తు అమృతోపస్తరసే స్వాహా అవసరార్థం గోపాలనవే. నమస్కారం. నమస్తే. రండి కూర్చోండి. భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి చరణారవిందమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం తచ్చంద్రావళీమహే జాతం యజ్ఞాయ జాతం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జఘాత భేషజం సన్నో అస్తు విపదే. తీసుకోండి, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. వీరభద్రం గారు, మీ అన్నయ్య గారు ఎక్కడున్నారు? ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చారు. పిలుస్తాను ఉండండి. వద్దు వీరభద్రం, వద్దంటారేంటి? ఒక్క నిమిషం ఆగరత్న. ఆ వీరభద్రం, ముందు మీ అన్నయ్య గారు ఎక్కడున్నారో కనుక్కో. మేమే అక్కడికి వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడతాం. అలాగేనండి, నేను చూసొస్తాను. విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్ఛదాః పశ్చాద్భో విమలో. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. మూడు ముళ్ళనే మురిపాలు, మూడు నాళ్ళకే మట్టి పాలు, 7 అడుగుల పయనాలు, నీకు చూపిన వినరకాలు. ఏమి నేరమని ఈమె నోములను కాలరాచినవి కష్టాలు. ఆడజన్మ పొంది చూడయ్యా,
కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు అయ్యో పాపం ఇదేం శాపం ఆదరించు మనసేదైనా ఆత్మబంధువే అవుతుంది రక్తబంధమే లేకున్నా మానవత్వమే చాలంది మనిషిలోని ఆ మంచితనమే ఈ నేల తల్లి